ఆవగింజ అంత విశ్వాసము అనగానేమి? ప్రియులారా మరి ఈ సందర్భము అనేక సార్లు మనము చదివుండే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మరి అనేకమైనటువంటి బోధకులు ఈ సందర్భాన్ని మరి వారి బోధనలో మాట్లాడుతుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో. అసలు ఇంతకీ మరి ఆవగింజంత విశ్వాసము అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మరి వాక్యంలోని పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. సహజంగా ఆవగింజంత విశ్వాసం అనే ఈ సందర్భాన్ని మనము మత్తయి సువార్తలో చూస్తుంటాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే 21వ వచనం వరకు కూడా మరి యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యులతో ఈ విషయాన్ని చెప్తుంటాడు. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. అందుకైన ఈ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు గలిలయలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మరి శిష్యులైనటువంటి వారు వచ్చి ఒక విషయాన్ని ఆయనతో మరి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అంతకంటే పై మాటను మనం చూసుకున్నప్పుడు ముందుగా సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి దయ్యం చేత పట్టబడి ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ మరి అతనికి విడిపించడానికి వీళ్ళు ప్రార్థన చేస్తారు. శిష్యులు ప్రార్థనలు చేసినప్పుడు అది విడిచి వెళ్ళిపోదు. అప్పుడు మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినప్పుడు అది విడిచిపోతుంది. అప్పుడు ఈ శిష్యులు వచ్చి యేసుక్రీస్తుని అడుగుతున్నారు, మేమెందుకు ఈ పనిని చేయలేకపోయాం ప్రభువా అని అడిగినప్పుడు ఆ కారణానికి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటి ఆ ప్రశ్న కంటే, మీలో మీ అల్ప విశ్వాసం చేత మొదట అంటున్నాడు. ఆ తర్వాత మీరు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల, మీలో ఒక ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేటువంటి మాటని చెప్తున్నాడు. చాలా మంది ఈ వ్యాఖ్యానానికి లేదా ఈ సందర్భానికి చెప్పేటువంటి నిర్వచనం లేదా చెప్పేటువంటి ఎక్స్‌ప్లనేషన్ ఏదైతే ఉందో, కొందరు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి మనలో అంటే, ఆవగింజ యొక్క సైజుని చూసి ఇది చాలా చిన్నది గదా! కనీసం కొంచెమైనా మనలో విశ్వాసం ఉంటే దేవుడు మనకి మరి అన్ని విషయాలలో సహాయపడతాడని కొందరు. ఇంకొందరు ఏంటనంటే, ఈ ఆవగింజ మరి అది చూసేకి చిన్నదైనా దాని ఆకారం చూడండి రౌండ్‌గా ఉంటుంది. కాబట్టి ఆ రౌండ్ దేన్ని సూచిస్తుందంటే పరిపూర్ణమైనటువంటి దానిని సూచిస్తుంది. కాబట్టి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలి అని కొంతమంది చెప్తుంటారు. అయితే ఇంతకీ మరి దేవుడు ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి విశ్వాసం అదేనా? లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఈ మాటలో ఆంతర్యం ఏంటో మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మరి కొంచెం విశ్వాసం ఉన్నా చాలని ఆశపడుతున్నాడా? లేదా మరి సంపూర్ణ విశ్వాసం ఉండాలని ఆశపడుతున్నాడా? అని ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఇంతకు ఆవగింజ అనగానే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఫస్ట్ మాట ఏమంటున్నాడంటే ఆవగింజను గురించి చెప్పడానికి ముందే ఏమంటున్నాడంటే, మీ అల్ప విశ్వాసము చేతనే. అంటే మీ విశ్వాసము మరి అల్పమైనదిగా ఉంది. పరిపూర్ణమైనదిగా కనబడలేదు కనుకనే ఇది సాధ్యం కాలేదు. సో, ఒక ఆవగింజ దేనిని సూచిస్తుంది వాక్యానుసారంగా అని మనం చూసుకున్నట్లయితే, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆవగింజను గురించి మరొక మాటని చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 31వ వచనాన్ని చూద్దాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్ముల యందు నివసించునంత చెట్టగును. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్తున్నాడు అసలు విషయం. ఆవగింజంత విశ్వాసం మీలో ఉండాలి అనంటే ఆవగింజ దేనిని సూచిస్తుంది? ఆవగింజ మీరు చూసుకున్నట్లయితే అది చూడడానికి ఆకారం చిన్నదే. ఒక చిన్న విత్తనంగానే మనకు కనబడుతుంది. అంటే మనం వాడేటువంటి పదార్థాలలో ఆహార సంబంధమైనటువంటి పదార్థాలలో ఆవగింజ చాలా చిన్నది. అయితే ఒకడు తీసుకొని పోయి పొలములో విత్తిన ఆవగింజ ఎలా ఉంటుందంట? ఆ విత్తనము చిన్నదిగానే ఉన్నప్పటికీ కూడా అది పెరిగినప్పుడు కూర ముక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి
దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును అంటున్నాడు. అంటే ఆవగింజ యొక్క ఆకారము చిన్నదే ప్రారంభంలో. ప్రారంభ దశ చాలా చిన్నది. అయితే ఎప్పుడైతే రైతు ఆవగింజను తీసుకొని వెళ్లి పొలంలో నాటుతున్నాడో, నాటినప్పుడు అది ఎలా పెరుగుతుందంట? అది కూర మొక్కల కంటే పెద్దగా, అంటే మనకి కూరగాయలిచ్చేటువంటి ఈ చెట్లేవైతే ఉన్నాయో, అవి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వాటికంటే పెద్ద చెట్టుగా ఇది మారి, కేవలం అది చెట్టుగానే ఉంటుందా అని మనం ఆలోచిస్తే, అది విశాలంగా ఏమవుతుందంటే పెరిగి, మరి ఆకాశ పక్షులొచ్చి దాని మీద నివాసము చేసేంత పెద్దదిగా అది మారిపోతుంది. ఒక చిన్న ఆవగింజ ఏమండి మనం చూస్తుంటాం. ఎప్పుడు మన కిచెన్‌లలో వాడుతుంటాం సహజంగా. కూరలలో వాడుతుంటాం. అది చూడడానికి చాలా చిన్నదే. మొదట దాని ఆకారం ఎలాంటిది అనంటే చాలా చిన్న ఆకారం. మిగతా కూరగాయలన్నిటికంటే గూడా చూస్తే దీని ఆకారం చాలా చిన్నది. అయితే ఎప్పుడైతే ఇది ఒక్కసారి భూమిలో విత్తబడుతుందో లేదా భూమిలో నాటబడుతుందో, నాటబడిన తరువాత ఇది పెరిగే ఆకారం ఏదైతే ఉందో, మరి ఏ చెట్లు గూడా లేదా మనకు ఆహారంగా మారేటువంటి ఏ చెట్లు గూడా దాని ఆకారం అంత పెద్దదిగా మారదు. అలాగే అది అంత పెద్దదిగా పెరిగిన తరువాత ఆకాశ పక్షులకది నివాసముగా మారుతుంది అని జెప్తాడు. అంటే ఆవగింజ చిన్నదైనా అదేమవుతుందనంటే అది మరలా పెరుగుతుంది. మరి ఈ ఆవగింజ ఎవరు? మరి అది పెరిగే విధానం ఏంటి అని మనం ఆలోచిస్తే మార్కు సువార్తలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 30వ వచనానికి గనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భాన్ని చెప్తున్నాడు. అసలు ఆవగింజ అంటే ఏంటి? ఆవగింజను మరి మనం ఆలోచిస్తున్నాం గదా! ఆవగింజ ఎవరు అని చెబుతూ 4వ మరియు అధ్యాయం ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉప ఉపమించెదము? అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని, విత్తబడిన తరువాత అది మొలిచి, ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్ములు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింప నివసింపగలవనెను. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేమ్ అదే సందర్భాన్ని ఇంకాస్త మరి ఎక్కువ విషయాలను చెబుతూ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటనంటే, దేవుని రాజ్యమును నేను ఎట్లు పోల్చెదము, ఈ ఉపమానముతో దానిని ఉపమించెదము అని అంటూ, దేవుని రాజ్యము దేనితో పోలుస్తున్నాడంటే ఆవగింజను పోలి ఉన్నది. ఈ ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని, మరి విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కల కంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడన నివసింపగలవనెను. అంటే ఇక్కడ ఈ ఆవగింజను దేనితో పోలుస్తున్నాడు అనంటే దేవుని రాజ్యము. దేవుని రాజ్యం అనగానే ఏవండీ ఈ సంఘము. సంఘంని మరి ఆవగింజతో పోలుస్తున్నాడు. ఈ ఆవగింజంట ప్రారంభంలో చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ కూడా, దాని ఆకారం చిన్నదిగా ఉన్నప్పటికీ కూడా, అది విత్తబడిన తరువాత అది పెరిగి పెద్దదై విస్తారంగా మరి ఒక పెద్ద చెట్టుగా మారిపోయి ఆకాశ పక్షులకు అది నివాసాన్ని కలుగజేస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఆవగింజ ఆకారాన్ని చూసి ఆవగింజంత మనకు విశ్వాసం లేదు అని మనం అనుకుంటుంటాం. కానీ ఆవగింజను దేనితో చెప్తున్నాడు అనంటే, మీ ఎదుగుదల విశ్వాసంలో మీరు ఎలా ఎదుగుతున్నారో దానిని సూచిస్తుంది ఈ ఆవగింజ. ఆవగింజ చిన్నదే. మీరు ప్రారంభంలో మీ విశ్వాసము దేవునితో ఎలా ప్రారంభమైంది అనంటే, ఏదో ఒక మంచి వాక్యము వినో, లేదా ఒక బోధకులు బోధించినటువంటి బోధలను వినో, మనము దేవుణ్ణి అంగీకరించాం. అంటే విశ్వాసంలో మన ప్రారంభ అడుగును వేశాం. అప్పటికి మన పరిస్థితి ఏంటనంటే, మన విశ్వాసం ఎంతంటే ఆవగింజంత విశ్వాసం అంటే చాలా చిన్నదే. అయినా అది విత్తబడిన తర్వాత, అంటే అది ఒకసారి దేవునిలోనికొచ్చిన తర్వాత, దేవుని రాజ్యంలోనికొచ్చిన తర్వాత అది ఎలా మారాలి అని దేవుడు ఆశపడ్డాడు అననంటే, అది దినదినము అభివృద్ధి పొంది అది ఎంత పెద్దదిగా మారాలి అననంటే, ఆకాశ పక్షులకు అవసరమైతే అది మరి నివాస స్థానంగా మారిపోవాలి. అంటే మన విశ్వాసం ఎంత గొప్పదిగా మారాలని దేవుడు ఆశపడ్డాడనంటే, మనము ప్రారంభ దశలో మన విశ్వాసం ఎలా ఉందో, తర్వాత మనం ఎదిగే రీతి ఎలా ఉందో దానిని మీరు సరిచూసుకోవాలి అని దేవుడు మరి ఆవగింజతో మన విశ్వాసాన్ని పోలుస్తున్నాడు. మరి శిష్యులు కూడా
యేసుక్రీస్తు ప్రభుల వారితో అడిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు గూడా చెప్తున్న మాట ఏంటనంటే, "మీరు అల్ప విశ్వాసులుగా ఉన్నారు ఇంకా." అంటే మీరింకా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లోనికి రాలేదు గనుక, ఈ కార్యము మీ వల్ల సాధ్యము కాలేదు. కాబట్టి విశ్వాసంలో ఒక స్టేజెస్ ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఏవండీ అభివృద్ధి చెందడంలో 3 భాగాలుగా మరి వాక్యంలో మనం చూడగలం. ఈ విశ్వాస సంబంధమైనటువంటి విషయాలలో దేవుడు 3 భాగాలుగా విశ్వాసాన్ని విడదీశాడు. మరి అవి ఏంటో, మరి ఆ విశ్వాసము ప్రారంభంలో ఎలా ఉండేది, తర్వాత ఎలా ఉండాలి, ఆ తర్వాత ఎలా మారాలి అనే విషయాన్ని మరి వాక్యం ద్వారా మనకు చెప్పాడు గనుక, ఇప్పుడు మనము మరి ఆ స్టేజెస్ ఏంటో, ఆ స్టేజెస్‌లో మనం ఎలా ఉన్నామో, ఒకవేళ ఏ స్టేజ్‌లో మనం ఉన్నామో, మన విశ్వాసాన్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి 3 భాగాలుగా దేవుడు దీన్ని విడదీసినప్పటికీ, మొదటి భాగం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, మరి వీరు దేవుణ్ణి నమ్ముతారు. కానీ వీరిలో విశ్వాసం అనేటువంటిదే ఉండదు. అంటే దేవుని మీద విశ్వాసం ఉండదు. దేవుడిని నమ్ముతారంతే. దేవుడున్నాడని తెలుసు గానీ, దేవుణ్ణి ఎంత మాత్రము వీళ్ళు విశ్వసించరు. విశ్వాసం వేరు, తెలుసుకోవడం వేరు. దేవుడిని తెలుసుకొని మందిరానికొస్తుంటారు, లేదా దేవుని పనిలో ఉంటారు గానీ, దేవుడు పైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేని వారుగా మనకు కనబడతారు. సో, వీళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తే, మార్కు సువార్త, మార్కు సువార్త 6 అధ్యాయంలో 4, 5 వచనాలను గనుక మనం చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 6 అధ్యాయము 4, 5 వచనాలు. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోనూ, తన బంధువుల్లోనూ, తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడునూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవిశ్వాసులు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళెవరు? ఫస్ట్ దశ ఏంటనంటే అవిశ్వాస దశ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వగ్రామమైనటువంటి మరి గలిలయ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి, మీరు ప్రారంభం నుంచి చూస్తే 6 అధ్యాయం ప్రారంభం నుంచి అక్కడ ఉన్నటువంటి వారు, ఇతడు మరి పలానా వారి అన్న గదా! సహోదరుడు గదా! అని ఆయన చేస్తున్నటువంటి పనులను చూసి ఆశ్చర్యపోయారు. సో, మీరు ప్రారంభం నుంచి చూసుకుంటే అదే మీకు ఉంటుంది. మూడో వచనంలో, "ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సహోదరిమణులందరూ మనతోనున్నారు కారా?" అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఏవండీ? తన స్వగ్రామానికి వెళ్ళాడు. అక్కడ దేవుని గురించి ప్రకటిస్తూ అద్భుత కార్యాలను చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి దేవుని కుమారుడుగా చూడట్లేదు. ఇది దేవుని కుమారుడు, ఈయన 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 చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు మరి దేవుని శక్తిని పొందుకొని చేస్తున్నాడనేటువంటి విశ్వాసం వారిలో లేదు గానీ, వీళ్ళేమనుకుంటున్నారు, సాధారణంగా మనతో ఉన్నారు గదా! మరియ ఉండింది గదా! మరియ కుమారుడు గదా! మరి ఆమెకు పుట్టినటువంటి సహోదరులుకి ఈయన పెద్దవాడు గదా! సహోదరిమణులు కూడా మనతో ఉన్నారు గదా! అంటే ఒక మామూలు వ్యక్తిగానే వీళ్ళు చూస్తున్నారు. ఏమంటే కుటుంబంలో ఒక వ్యక్తిలాగానే చూస్తున్నారే తప్ప, వీళ్ళు ఎక్కడా కూడా ఆయనను దేవుని కుమారుడుగా చూడలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు వారికున్నటువంటి ఆ అవిశ్వాసాన్ని చూసి, అంటే వీళ్ళు ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభులు వారిని దేవుని కుమారుడని నమ్మలేదు. నమ్మకుండా మరి ఆయనను సాధారణ వ్యక్తిగా చూసారు. అది చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏమైందనంటే, వారి అవిశ్వాసమును బట్టి ఆశ్చర్యం కలిగిందంట. లాస్ట్ మాటలో అదే అంటున్నాడు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అండి. ఆళ్ళ అవిశ్వాసము మరి ఎంతగా ఆయన్ని ఆశ్చర్యపరిచిందని ఆలోచిస్తే, అక్కడ చేయాల్సినటువంటి అద్భుత కార్యాలను గూడా ఆయన పూర్తిగా చేయకోకుండా కేవలం కొందరిని బాగు చేసి పంపించేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏ ఇంటిలో అయితే, ఏ గ్రామంలో అయితే ఇతడు నిజంగా దేవుని కుమారుడు, ఇతడు నిజంగా మెస్సయ్య అని నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉందో, అక్కడే ఆయన్ని నమ్మలేదు. ఒక మాటలో చెప్పాలి అనంటే. అంటే సహజంగా మరి అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడు, ఒక ప్రవక్త ఎక్కడ తన బంధువుల్లోనూ, తన దేశంలోనూ ఏమైపోతాడు? ఘనహీనుడైపోతాడు. మరి ఆ దేశము, ఆ కుటుంబం విడిచి బయటికి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళినా అతన్ని ఘనపరుస్తారు. కానీ ఆ దేశంలో ఉంటే, ఆ దేశంలో ఉన్నవారు గాని, అతని బంధువులు గాని అతన్ని ఎప్పటికి కూడా ఘనపరచరు. అప్పుడప్పుడు మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మన సొంత వారే మనల్ని అర్థం చేసుకోలేరు. మనం దేవునిలో ఎదుగుతుంటే, దేవుని మాటలు మనం చెప్తుంటే, ఈడిని చిన్నప్పటి నుంచి మనం చూసిందే గదా! వీడు చెప్తే మనం వినేదేంటి?
అని కొంతమంది మన ఎదురుగా మన తోటి వారే ఏమంటే మన మాటలు వినడానికి ఇష్టపడరు. ఇది ప్రతి ఒక్క సేవకుడి జీవితంలో అనుభవం అయుంటుంది. ఎందుకనంటే చిన్ననాటి నుండి అతన్ని చూసుంటారు. అతని మరి ఎలా పెరిగాడో చూసుంటారు. కానీ ఒకసారి అతడు దేవునిలోనికి వచ్చిన తర్వాత అతని జీవితంలో వచ్చినటువంటి మార్పును గమనించరు. చిన్నప్పుడు వాడు చేస్తున్నటువంటి పనులనే గుర్తుపెట్టుకొని, చిన్నప్పటి నుంచి మేము వీడిని ఇలాగే చూసాం గదా! మాకు తెలుసు ఈవిడు ఎలాంటి వాడో. కాబట్టి వీడు చెప్పేదేంటి దేవుడి గురించి మేము వినడం ఏంటి అని. కానీ అదే వ్యక్తి బయటికి వెళ్ళాడనుకోండి, ఘనపరిచి స్వాగతం పలుకుతుంటారు. ఎందుకనంటే, ఆ మాటల యొక్క విలువ వాళ్ళకి అర్థమైంది గానీ వీళ్ళకి అర్థం గాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిస్థితి కూడా అదే. అవిశ్వాసులైనటువంటి వారి యొక్క ఆ అవిశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తూ, ఆ గ్రామంలో ఇంకే పని చేయలేదు. తర్వాత మీరు చదువుకుంటూ వస్తేనండి, అన్నలు ఏవండీ తరిమేస్తున్నారు బయట, క్షమించాలి. తమ్ముళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన్ని పంపించేస్తున్నారు బయటికి, "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ నుంచి మాకు ప్రమాదం ఉంది. కాబట్టి మా ఇంటికి రాబాకు, ఇక్కడ ఉండబాకు" అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఆయన్ని పంపిస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి తోడబుట్టినటువంటి తమ్ముళ్ళైనప్పటికీ కూడా ఆయన యొక్క మరి ఆ స్థితిని అర్థం చేసుకోలేనటువంటి వారుగా మనకు కనబడుతున్నారండి. మరి రక్షకుడుగా ఈయనొచ్చాడు, మా కుటుంబంలో రక్షకుడుగా మరి పుట్టినటువంటి ఈయనని మేము ఘనపరచాలని వారి ఆలోచనలు ఎప్పుడు రాలేదు గానీ, వాళ్ళేం చేస్తున్నారంటే, ఆయనని అక్కడి నుంచి తరిమేస్తుంటారు ఒక సందర్భంలో. అంటే వారి అల్ప విశ్వాసం అనడానికంటే కూడా అవిశ్వాసం అని చెప్పాలి. సో, వాళ్ళకి పూర్తిగా క్రీస్తు మీద నమ్మకము లేదు. సో, అవిశ్వాసులు అననంటే దేవుడి గురించి తెలుసు గాని, ఎంత మాత్రము విశ్వసించరు. దేవుని మాటలు గాని, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలలో గాని, దేంట్లో కూడా దేవుడిని విశ్వసించరు. వీళ్ళకి విశ్వాసం అనేదే దేవుని మీద ఉండదు. జస్ట్ ఏదో నామకార్థంగా వస్తుంటారు, నామకార్థంగా వెళ్ళిపోతుంటారు, నామకార్థంగా బాప్తిజం తీసుకుంటారు, నామకార్థంగా సంఘానికొస్తుంటారు. ఇలా వచ్చేసి వెళ్ళిపోతుంటారు అంతే. అంతే తప్పనిస్తే దేవునితో వీళ్ళకేం పనుండదు. ఇక రెండవ తెగను మనం ఆలోచిస్తే ఏవండీ, రెండవ స్టేజ్. మొదటి స్టేజ్ ఏమో అవిశ్వాసం. రెండవ స్టేజ్ ఏంటని మనం చూసుకున్నట్లయితే ఇది అల్ప విశ్వాసము. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయం 22వ వచనం నుండి. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, పొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చాలన్నా? చదవండి. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎద్దును మూరెడెక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అల్ప విశ్వాసులు ఎలా ఉంటారో చెప్తున్నాడు. మరి ఆయన శిష్యులతో ఏమంటున్నాడు అనంటే, ఆయన శిష్యులను పిలిచి అల్ప విశ్వాసం అంటే ఏంటి అని వాళ్ళకి చెప్తున్నాడు. అల్ప విశ్వాసులు ఎలా ఉంటారంట? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వీళ్ళ చింత యావత్తు దాని మీదే ఉంటుందంట. వాళ్ళతో ఏమంటున్నాడు? ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలు లేదు, కొట్లు లేవు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఆహారం గురించి ఒకవేళ మీరు ఆలోచిస్తుంటే మరి పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకోవు, అయినప్పటికీ కూడా దేవుడు వాటికి ఇస్తున్నాడు కదా. మరి దేన్ని ధరించుకోవాలని మీరు ఒకవేళ ఆలోచిస్తున్నారో, ఒకవేళ మీ ఆలోచన అలాంటిదైతే ఒక పువ్వుని దేవుడు ఎలా అలంకరిస్తున్నాడో ఆలోచించండి. రాత్రి పెరిగి పొద్దున్నే పొయ్యిలోకి వెళ్ళిపోయేటువంటి అడవి గడ్డిని కూడా ఆలోచించండి, ఎంత చక్కగా దేవుడు దానిని అలంకరిస్తున్నాడని.
మరి మీరు ఒకవేళ ఆ అలంకరణ గురించి మీరు ఆలోచిస్తే, వీటిని అంత చక్కగా దేవుడు అలంకరిస్తుంటే, మీ కొరకు శ్రేష్టమైనటువంటి దానిని ధరించుకోవడానికి దేవుడు ఇవ్వడా? ఆహారం గురించి చింత, ఏవండీ ఏమి ధరించుకోవాలో చింత, ఏవండీ ఏమి తినాలో, ఏమి ధరించుకోవాలో అని వీళ్ళ చింత యావత్తు కూడా దాని మీదనే ఉంటుంది. సో, అల్ప విశ్వాసులు ఎలా ఉంటారనంటే, చింత దేవుని మీదైతే విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కానీ అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసముగా కనబడడం లేదు. ఎందుకనంటే, ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి కొన్ని విషయాలను గురించి వీళ్ళకి చింతొస్తుందో, వెంటనే వీళ్ళేం జేసేస్తున్నారు అననంటే, వీళ్ళ ఆలోచనలు మార్చేసుకొని, దేవుని కంటే ఈ లోకంలో మనం బ్రతకడానికి అవసరమైనటువంటి వాటిని మొదట మనం సమకూర్చుకోవాలి అనే ఆలోచనుంటుంది. అంటే ఏమి తినాలి? ఏమి త్రాగాలి? అనేటువంటి ప్రశ్న ఎప్పుడైతే మన మనసులో వచ్చేస్తుందో, వెంటనే అంటే దేవుడిని పక్కన పెట్టేస్తుంటారు వీళ్ళు. కాబట్టి వాళ్ళని ఏమంటున్నాడు 28వ వచనంలో, నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలోనికి వేయబడు అడవి గడ్డిని దేవుడెలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంత నిశ్చయంగా వస్త్రములనిచ్చును, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి అంటున్నాడు. 29వ వచనానికి వచ్చేసరికి అనుమానము కలిగి ఉండకుడి. దేవుడు ఇస్తాడో లేడో అనే అనుమానం మీరు పెట్టుకోకండి. అంటే చాలా మంది మనసులో ఈ అనుమానాలు ఉంటాయి. అంటే ఎవరినైనా అవమానపరచడానికో లేదా అగౌరవపరచడానికో చెప్తున్న మాటలు కాదు. మనం విశ్వాసంలో ఎదగాలి అని ఏమండి, మన విశ్వాసము ఏ స్టేజ్‌లో ఉందో మనం తెలుసుకోవాలనేటువంటి పాఠమే ఈ పాఠం అంతే తప్ప, మరి సంఘానికి రాని వారిని గురించో, లేదంటే ఇలాంటి ఆలోచన కలిగి ఉన్న వారిని గురించో వాళ్ళని అవమానపరచాలనేటువంటి ఉద్దేశ్యంతో చెప్పబడుతున్న మాటలు కాదు ప్రియులారా. అపార్థం చేసుకోకండి. మన విశ్వాసము అనుమానముతో కూడినదై ఉండకూడదు. అది యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట. మనకి అనుమానం ఉండకూడదు మన విశ్వాసంలో. దేవుడు మనకిస్తాడా నిజంగానే? దేవుడు మనల్ని మరి మనకు అవసరమైనటువంటి అవసరాలను తీరుస్తాడా? అనేటువంటి అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. మరి ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళకపోతే ఎలాగండి? నేను కష్టపడకపోతే ఎలాగండి? కాబట్టి అవసరమైతే దేవుడినైనా కొన్ని రోజులు పక్కన పెట్టేస్తానండి. కాబట్టి దేవుని దగ్గరికి నేను రాలేనండి అని మాట ఎప్పుడైతే మన నోట్లో వస్తుందో, అప్పుడు నిజంగా ఒకటే మనం అనుకోవాలి. నేను అల్ప విశ్వాసిని అని మనం అనుకోవాలి. ఎందుకనంటే దేవునికి అవసరమైనది మనము దేవుని ఎదుట పెడితే, మనకు అవసరమైనది దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. కాబట్టి విశ్వాసంతో మనం ఒక అడుగు వేస్తే దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి 10 అడుగులు మన వైపుకేస్తాడు. ఒక్క అడుగు దేవుని కొరకు మీరు వేయగలిగితే, దేవుడు ఎన్నో అడుగులు వేసి ఆయన మీ దగ్గరికి రాగలడు. మీకు అవసరమైనది ఏదో అదంతా కూడా ఇస్తాడు ఖచ్చితంగా. కానీ ఇస్తాడు అనేటువంటి నమ్మకము మీలో ఉండాలి. అపనమ్మకం మీలో ఎంత మాత్రము కూడా ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఆశపడుతున్నారు. మరొక సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు చెప్తుంటారు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాన స్త్రీ ఒకతి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఒక సందర్భాన్ని మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ రాస్తూ మత్తయ్య గారు, మరి ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, ఆ స్త్రీ ఏమని యేసుక్రీస్తు ప్రభుల వారితో వేడుకుంటుందంటే, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో
ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఏవండీ ఇక్కడ సందర్భం ఏంటనంటే, ఒక కనాను స్త్రీ ఆయన దగ్గరకొచ్చింది. ఈమె యూదురాలు కాదు. సో, అన్ని రాళ్లలో ఉన్నటువంటి ఒక స్త్రీ వచ్చేసి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకొచ్చి ఒక విన్నపాన్ని పెట్టుకుంటుంది. అదేంటనంటే, నన్ను కరుణించు. ఎందుకనంటే నా కుమార్తె ఉంది. ఆ కుమార్తె దయ్యము పట్టి బాధపడుతుంది. ఆమె బాధను నేను చూడలేకపోతున్నాను. దయచేసి కరుణించి ఆమెను బాగు చేయమని ఆమె కేకలు వేసి అడుగుతుందంట. కేకలు వేసి అడుగుతున్నా కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మౌనంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం పిల్లరా. ఏవండీ సహజంగా ఇక్కడ శిష్యులకు ఒక పాఠాన్ని నేర్పించడానికి, విశ్వాసాన్ని గురించి ఒక పాఠాన్ని నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. ఆమె అంటే అవమానం చేయాలనో, లేదంటే ఆమె అంటే ఇష్టం లేకనో, లేదంటే ఆమెకి ఆ యొక్క ఆశ్చర్యకార్యం చేయకూడదనో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశ్యం కాదు గానీ, ఆమె విశ్వాసం ఏంటో యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు. ఈ విశ్వాసం ఇప్పుడు ఎవరికి తెలియాలి అనంటే, ఆయన శిష్యులకు తెలియాలి. ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. వీళ్ళకి ఇంకా పూర్ణమైనటువంటి విశ్వాసం ఇంకా వారిలోనికి రాలేదు. కాబట్టి ఈమె విశ్వాసం ఎంత గొప్పదో వాళ్ళు చూసి, విశ్వాసం అంటే ఎంత గొప్పదో వాళ్ళు నేర్చుకోవాలని ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మరి జరిగిస్తున్నట్లుగా మనం చూస్తాం. మొదటిగా ఏం జరిగింది అననంటే, ఆమె వచ్చి వేడుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మౌనంగా ఉన్నారు. ప్రియులారా సహజంగా మనకి ఏదైనా ఎవరి దగ్గరైనా ఏమన్నా ఒక అవసరత ఉండి మనం వాళ్ళ దగ్గరికి వెళ్లి వారిని అడిగినప్పుడు వారు మౌనంగా ఉన్నారనుకోండి. వెంటనే మనం ఏం చేస్తామనంటే, ఓకే వీళ్ళకి మనకు సహాయం చేయడానికి ఇష్టం లేదేమో గనుకనే ఏం మాట్లాడట్లేదు అనేసి అక్కడి నుంచి వచ్చేస్తుంటాం, వెళ్ళిపోతుంటాం. సో, మనుషుల యొక్క ఆలోచన మనం చూసుకున్నప్పుడు ఇలా ఉంటుంది. ఎవరైనా మనకి రిప్లై ఇవ్వలేదనుకోండి, మనం ఎంతసేపు అడుగుతున్నా వారు అలాగే మౌనంగా ఉన్నారనుకున్నప్పుడు, ఈ వ్యక్తికి ఇష్టం లేదేమో నాకు సహాయం చేయడానికని ఆ వ్యక్తి నుండి మనం వెళ్ళిపోతుంటాం. ఇక రెండో సందర్భం అక్కడ జరిగినటువంటి విషయం ఏంటనంటే, ఆమె అలాగే వేడుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మౌనంగా ఉంటే, వెంటనే శిష్యులందరూ కూడా వచ్చేసి ఏం చేస్తున్నారనంటే, ఆయనకు చెప్తున్నారు, "అయ్యా ఇంతగటి నుంచి ఆమె అరుస్తా ఉంది. మేము తట్టుకోలేకపోతున్నాం ఆమె అరుపుల్ని. దయచేసి ఆమెని పంపివేసేయి" అంటున్నాడు. అంటే ఆమెకి ఏది కావాలో అది చేయండి అని అనట్లేదు. మీకు ఇష్టం లేదు గదా! మీరు పంపించేయొచ్చు గదా ఆమెని అని అన్నప్పుడు ఆయనేమన్నాడు? ఆమెను చూసి అప్పుడేమంటున్నాడంటే, "ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను." ఏమంటే అప్పటి వరకు ఈ శిష్యులలో ఉన్నటువంటి ఆలోచన ఇది. ఇశ్రాయేలీయుల కోసమే, ఇశ్రాయేలీయుల్ని రక్షించడం కోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు అనేటువంటి ఫీలింగ్‌లో ఉన్నారు శిష్యులందరూ గూడా. అంటే ప్రపంచానంతటిని కూడా రక్షించడానికో, లేదా సమస్త మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడనేటువంటి ఆలోచనలు వీరిలో గూడా లేదు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, యూదుల కోసమే వచ్చాడు, యూదుల కోసమే వచ్చాడు, యూదుల కోసమే వచ్చాడని వాళ్ళనుకుంటున్నారు గనుకనే ఈ మాట చెప్తున్నాడు. చాలా మంది ఈ మాటను చూపించి ఏమనుకుంటున్నారంటే, ఇశ్రాయేలీయుల కోసమే గదా యేసుక్రీస్తు వచ్చింది. మీరు వెళ్లి ఇశ్రాయేల్‌లో బోధ చేసుకోండి. ఇక్కడ చేయాల్సినటువంటి అవసరత ఏముందని చెప్తుంటారు ఈ మాటను చూపించి. కానీ శిష్యులలో ఉన్నటువంటి ఆలోచనలను బయటకు తీస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమంటున్నాడంటే, నేను యూదుల దగ్గరకే వచ్చానని చెప్తున్నాడు అని అనుకుంటున్నారు గదా! మరి నేను యూదుల కోసమే వచ్చానని ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు, నేను అన్యురాలైనటువంటి నీ కూతురికి ఎలా నేను బాగు చేయగలను అని అన్నప్పుడు వెంటనే ఆమె ఏమంటుంది, ప్రభువా ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఏమండి మరొక మాటేసేసాడిక్కడ. ఫస్టేమో మాట్లాడుకోకుండా మౌనంగా ఉన్నాడు. తర్వాతేమో ఏమంటున్నాడు, నేను ఇశ్రాయేల్ కోసమే వచ్చాను గానీ అన్యుల కోసం రాలేదంటున్నాడు. ఇంక మూడో మాటకొచ్చేసరికి ఏమంటున్నాడు, పరిశుద్ధమైనది లేదా యజమానులు తినేటువంటి ఆ తిండి ఏదైతే ఉందో అది కుక్క పిల్లలకు పెట్టరు గదా! అనంటే, నేనిదిగో యజమానుడుగా వచ్చాను, యూదుల కోసమే వచ్చాను. కాబట్టి నా దగ్గరున్నది నేను అన్యులకు పెట్టకూడదా? కుక్క పిల్లలకు పెట్టకూడదు గదా! అంటే ఇప్పుడు ఎవరితో పోలుస్తున్నాడు? ఆమె కుమార్తెని కుక్క పిల్లలతో పోలుస్తున్నాడు. కుక్క పిల్లలతో పోల్చినప్పటికీ కూడా ఆమె ఏమంటుంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల యొద్ద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఏమండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇన్ని మాట్లాడినా ఆమె
ఏమంటే తన విశ్వాసాన్ని విడవలేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలాగైనా నాకు సహాయము చేస్తాడని ఆయన వేడుకుంటుంది. ఆఖరికి కుక్క పిల్ల అని పోల్చినా, కుక్కతో పోల్చినా ఏమండి ఆమె విశ్వాసాన్ని విడవలేదు. అప్పుడేమంటున్నాడు? ఈమె విశ్వాసం బహు గొప్పది. నీ విశ్వాసం చాలా గొప్పది తల్లి. ఎందుకనంటే ఇన్ని మాటలన్నా, ఇంత జెప్పినా, నువ్వు అన్యురాలని ఒకవేళ వీళ్ళు భావించి, ఒకవేళ నేను నిన్ను బాగు చేయనేమో అని వీళ్ళనుకున్నా, నేను అందరి కోసం వచ్చాను అనేటువంటి విశ్వాసము నీలో ఉంది గనుకనే, ఇదిగో నువ్వు కోరినట్లుగానే నీకు జరుగుతుంది. కాబట్టి శిష్యులు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, అన్యుల కోసం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు. సో సర్వ మానవాళిని, కేవలం యూదుల్ని మాత్రమే రక్షించడానికి ఆయన రాలేదు గానీ, సర్వ మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారని వాళ్ళకి అర్థమైంది. మరి ఇలాంటి సందర్భం మరొకటి మీకు మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనంలో మీకు ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ని వేడుకొనెను. యేసు, నేను వచ్చి స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తాం. ఈ శతాధిపతి మరి ఆయన ఒక 100 సైన్యముల మీద ఆయన అధిపతిగా ఉన్నప్పటికీ కూడా ఎవరికి బాగలేదంట? తన దాసునికి బాగలేదనేటువంటి విషయాన్ని, పక్షవాయుతో బాధపడుతున్నాడనేటువంటి విషయాన్ని మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అయితే పద మీ ఇంటికే వస్తాను, మీ ఇంటికి వచ్చి మరి ఆయన్ని స్వస్థపరుస్తానని అంటే, మరి ఇక్కడ నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా, అక్కడ కార్యం జరుగుతుందని నాకు విశ్వాసం ఉంది. కాబట్టి అంత దూరం రావాల్సినటువంటి అవసరత లేదు. ఇక్కడే నువ్వు చెబితే చాలు, ఒక మాట నువ్వు చెబితే చాలు, అక్కడ నా దాసుడు బాగుపడిపోతాడు అని అన్నప్పుడు, మరి ఇశ్రాయేలీయులలోనే నేను ఇంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని నేను చూడలేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈయన యొక్క మరి విశ్వాసానికి ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తాం పిల్లలు. కాబట్టి చాలా సందర్భాలలో కొన్ని పాటలు పాడుతుంటారు. నీ మాట చాలయ్యా అనేటువంటి పాట పాడుతుంటారు. కానీ ఆ పాటను నిజంగా మన జీవితాలలో అన్వయించుకోగలుగుతున్నామా? ఈ శతాధిపతి లాగా దేవుడు ఒక మాట సెలవిస్తే మన జీవితాలలో అద్భుత కార్యాలు జరుగుతాయని మనం విశ్వసించగలుగుతున్నామా? అద్భుతాలు చేస్తాడు దేవుడు మన జీవితాలలో మనం విశ్వసించగలుగుతున్నామా? నీ మాట చాలు, నీ చూపు చాలు అని చెప్పి మనం పాటలైతే పాడుతున్నాం కానీ నిజంగానే మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ మాటలు పలకగలుగుతున్నామా? లేదా అల్ప విశ్వాసంతో ఆ మాటలు పలుకుతున్నామా? ఒకసారి మాట్లాడేసి తర్వాత దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడకపోతే మనం విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? ఖచ్చితంగా అల్ప విశ్వాసులుగానే మనం మిగిలిపోతాం పిల్లలు. కాబట్టి విశ్వాసంలో మరి శిష్యులను పెంచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక ప్రయత్నాలు చేశాడు. ఎన్నో సందర్భాలు వచ్చినప్పుడు మరి వాళ్ళ విశ్వాసాలను పరీక్షిస్తూ వీరు నిజంగానే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి వస్తున్నారా లేదా అని వాళ్ళని పరీక్షించి యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని బలపరిచారు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మనము కూడా మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరి అల్ప విశ్వాసులుగా ఉన్నామా లేదా అవిశ్వాసులుగానే మిగిలిపోతున్నామా? అల్ప విశ్వాసులుగా ఉన్నా ప్రయోజనం ఉండదు, మరి అవిశ్వాసులుగా మనం ఉన్నా ప్రయోజనం లేదు. కేవలము దేవుణ్ణి నమ్మడం వలన మనకు పరలోక రాజ్యం లేదు, లేదా దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడని, సమస్తం మనకు అవసరమైనది దేవుడు చూసుకుంటాడని మనం నమ్మకపోయినా కూడా అది అల్ప విశ్వాసం కిందనే వస్తుంది. కాబట్టి అల్ప విశ్వాసంగా మనం ఉన్నా కూడా అది వ్యర్థమే దేవుని దృష్టికి. కానీ అవసరమైనటువంటిది ఏది అని అంటే మరి ఈ విశ్వాసంలో మనము అభివృద్ధి చెందాలి అని దేవుడు ఆశపడ్డాడు పిల్లలు. అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి మనం వచ్చేయాలి. దేవుని కోసం అవసరమైతే ఏదైనా మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి ఆ స్థితిలోనికి మనం రావాలి. కాబట్టి అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 5వ అధ్యాయం మీరు చదివినప్పుడు ఏమంటే అపోస్తులను ఎంతగానో బెదిరించారు.
బెదిరించినటువంటి సందర్భాలు అక్కడ ఉన్నా వాళ్ళు భయపడకుండా క్రీస్తును ప్రకటించినట్లుగా మనం చూస్తాం. మేము కన్న వాటిని, మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. అప్పటి వరకు కూడా ఏమంటే పేతురు గారిని మీరు చూసుకున్నట్లయితే ఒక చిన్న ఒక అమ్మాయి దగ్గర భయపడ్డాడు. యేసుక్రీస్తుని దేవుడని ఒప్పుకోవడానికి, లేదా యేసుక్రీస్తుతో పాటు ఆయన ఉన్నానని చెప్పుకోవడానికి భయపడి, ఎక్కడ ఆయన్ని చంపేస్తారో అని భయపడి, లేదు అసలు యేసుక్రీస్తు శిష్యులలో ఉన్నటువంటి వాడను నేను కాదు అని చెప్పినటువంటి సందర్భం మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే విశ్వాసంలో బలపడ్డారో వాళ్ళొచ్చి చంపేస్తామని బెదిరిస్తున్నా కూడా మీరు చంపేస్తే చంపేసుకోండి. కానీ మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము. యేసుక్రీస్తు గురించి మేము చెప్పకుండా ఎంత మాత్రం ఉండలేము అని చెప్పినటువంటి సందర్భాలను మనం చూస్తాం ప్రియులారా. మరొక మాటను మనం చూసుకున్నట్లయితే తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక, మరి మన విశ్వాసము 3వ స్టేజ్ ఎలా ఉండాలి అని చెబుతూ ఇక్కడ పౌలు గారు ఒక మాట రాస్తారు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం పిల్లలు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు, తెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘాన్ని చూస్తే ఏమని రాస్తున్నాడు అని అంటే, మీరు మిమ్మల్ని చూసి నిజంగానే నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకనంటే మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. అలాగే మీ విశ్వాసం మాత్రమే కాదు, కానీ మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. సో విశ్వాసము ఎప్పుడు విస్తరిస్తుంది అని అంటే మన తోటి వారితో మనం చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి ఈ విశ్వాసము ఎదుగుతూ ఉంటుంది, పరిపూర్ణతలోనికి వస్తుంది. పరిపూర్ణమైనటువంటి విశ్వాసములోనికి మనం వచ్చేస్తుంటాము, ఈ సంఘం వచ్చేస్తుంది. కాబట్టి ఆ 3rd స్టేజ్ లోనికి మనం వెళ్ళిపోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడండి. అది చూసి దేవుడు సంతోషిస్తున్నాడంట. అల్ప విశ్వాసులను చూసి ఆశ్చర్యపోయాడు, అవిశ్వాసులను చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఈ తెస్సలోనిక సంఘానికి వచ్చేసరికి వీళ్ళు పొందుచున్నటువంటి విశ్వాసంలో వీళ్ళు పొందుచున్నటువంటి అభివృద్ధిని చూసి ఎంతో సంతోషిస్తున్నాడంట, చాలా ఆనందిస్తున్నాడంట. ఆనందిస్తూ మీ ప్రేమ ఇలాగే మీరు కొనసాగించాలని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సంఘములతో దేవుడు చెప్పే మాట ఏంటనంటే, ప్రతి సంఘము కూడా విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, పరిపూర్ణతలోనికి రావాలి. అది ఎలా సాధ్యమవుతుందని అంటే, ఒకని ఎడల ఒకడు చూపించుకున్నటువంటి ప్రేమ అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధి ద్వారా విశ్వాసం ఇంకా బలపడుతుంది అని చెప్తున్నాడు. ఇంకా మరొక మాటను మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించును. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ఏకత్వము పొంది మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత కలుగు వరకు అంటున్నాడు. విశ్వాస విషయంలో మనం ఎలా అవ్వాలి అని అంటున్నాడు, క్రీస్తుతో పాటు మనము సమానులవ్వాలి విశ్వాస విషయంలో. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడన్నా పోయి కష్టపడి ఒళ్ళొంచి, లేదు నేను బ్రతకాలి, భూమి మీద బ్రతకాలి అని అంటే నాకు ఇవన్నీ కావాలి అని చెప్పి ఎక్కడైనా పని చేసినట్లుగా మనం చూస్తాము. ఆయన పరిపూర్ణ విశ్వాసం ఎవరు ఎందు ఉన్నిందంటే దేవుని ఎందే ఉన్నింది. దేవుని ఎందు ఉన్నదే గనుక మరి తన జీవితంలో తనకి ఆహారం దొరికినా దొరకకపోయినా, నీళ్లు దొరికినా దొరకపోయినా, ఏది దొరికినా ఏది దొరకకపోయినా మరి వచ్చిన పనిని పరిపూర్ణము చేయడానికే నేను ఉన్నాను అని ఆయన తలంచుకొని ఆ పనిని పూర్తి చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయనతో పాటు ఇప్పుడు మనం ఏమవ్వాలంటే విశ్వాస విషయంలో సమానులు అవ్వాలి. క్రీస్తులాగా మనము కూడా మన విశ్వాసంలో బలపడాలి, ఆ స్టేజ్కి మనం వెళ్ళిపోవాలి అని పౌలు గారు చెప్తున్నారండి. మరి మార్కు సువార్తలో మీరు చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటాడు, సర్వలోకానికి మరి మనం వెళ్ళి స్వార్థను ప్రకటించాలి, ఇందు నిమిత్తమే నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పడం మనం చూస్తుంటాం. అంటే స్వార్థను ప్రకటించే పనిలో
ఆయన ఉన్నాడే తప్ప భూమి మీద దేనిని సంపాదించుకోవాలి లేదా భూమి మీద వచ్చే కష్టాన్ని నేను ఎలా తొలగించుకోవాలని ఎప్పుడు కూడా ఆలోచించలేదండి. కాబట్టి విశ్వాస విషయంలో ఆకాశ పక్షులకు ఆహారం పెడుతున్నటువంటి దేవుడు నాకు కూడా పెడతాడనేటువంటి విశ్వాసం ఆయనకుంది. ఒక పువ్వుని చక్కగా అలంకరించినటువంటి దేవుడు నా అలంకరణకు అవసరమైనటువంటి వస్త్రాలను ఆయన ఇస్తాడనేటువంటి విశ్వాసము ఏమంటే ఆయనలో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అలాంటి విశ్వాసము మనలో ఉండాలి. అవసరమైతే ఇప్పుడు మనం దేవుని కొరకు ఏం చేయాలంటే మన జీవితాలను త్యాగం చేయడానికి కూడా మనం సిద్ధపడాలి. కాబట్టి ఆయన తలుచుకుంటే ఆయన మరణాన్ని ఆయన తొలగించుకోగలడు. పిలాతుతో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు నన్ను రక్షించాలని నువ్వు అనుకుంటున్నావు. పిలాతు ఏమంటాడు యేసుక్రీస్తుతో అంటే, నువ్వు ఒకవేళ నిరపరాధివని నువ్వు ఇక్కడ చెబితే నిన్ను విడిపించే అధికారం నాకుంది గనుక, మరి నువ్వు నిరపరాధివని నువ్వు ఒక మాట చెప్తే చాలు నిన్ను కాపాడతాను అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటి? ఒరేయ్ నాయనా, నువ్వు అట్లా అనుకుంటున్నావేమో నన్ను విడిపించే అధికారం నీకుందని. ఇది నా తండ్రి వల్ల కలిగింది కాబట్టి నేను ఇక్కడ తలదించుకొని ఉన్నాను. ఒకవేళ నేను వేడుకుంటే నా తండ్రిని విస్తారమైనటువంటి సైన్యాన్ని పంపించి నన్ను ఇక్కడి నుంచి కాపాడి నన్ను నేను కాపాడుకోగలిగే శక్తి నాకుంది. మిమ్మల్ని అందరిని ఇక్కడే నాశనం చేసేటువంటి శక్తి కూడా నాకుంది. కానీ దేవుని చిత్తం ఇక్కడ ఇలా జరగాలి అని దేవుడు ఆశపడుతున్నాడు గనుక, ఇప్పుడు నేను ఒకవేళ నా ప్రాణ త్యాగాన్ని నేను చేయకపోతే మరి ప్రపంచానికి రక్షణ ఉండదు గనుక, నా ప్రాణాన్ని ఇక్కడ నేను త్యాగం చేస్తున్నాను. నా రక్తాన్ని నేను కారుస్తున్నాను. నా శరీరాన్ని నేను మరి ఇలా కొట్టుకుంటున్నాను. కాబట్టి ఇది దేవుని చిత్తానుసారమైనటువంటి పని కాబట్టి నేను దీనికి తల వంచి నేను ఈ పనిని చేస్తున్నాను. ఒకవేళ నేను నా తండ్రినే వేడుకోగలిగితే తండ్రి నన్ను విడిపించగలడు, నన్ను కాపాడగలడు. కాబట్టి నేను దాన్ని ఆశించలేదు. దేవుని చిత్తాన్ని ఇక్కడ నేను నెరవేర్చాలని ఆశపడుతున్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట మనకు గుర్తురావాలి. కాబట్టి మనం ప్రాణం పోతుందేమో దేవుని గురించి చెప్తే, దేవుని గురించి మాట్లాడితే ఎవరైనా మనల్ని కొట్టేస్తారేమో, చంపేస్తారేమో అనేటువంటి భయం మనలో ఉండకూడదు. దేవుని కొరకు మనము చావడానికైనా సిద్ధం అవ్వాలి. ఎందుకనంటే ఒకవేళ ఆయన పనిలో మన ప్రాణం పోతే మనకు నిత్య జీవం ఉన్నది అని మనం గుర్తుంచుకోవాలి. ఈ భూమి మీద మనకున్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో, భార్య అనే బంధం కానీ, పిల్లలనే బంధం కానీ, తల్లిదండ్రులు అనే బంధం కానీ, ఏ బంధమైనా ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ముందు వాళ్ళైనా వెళ్ళిపోతారు, లేదా మనమైనా వెళ్ళిపోతాం, ఏదైనా జరుగుతుంది. కానీ వెళ్ళే నాటికి మనము పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి మన జీవితాలు సిద్ధంగా ఉన్నాయా, అలా మన విశ్వాసం బలంగా ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. భూమి మీద నేను బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకుతో ఒకవేళ నేను చనిపోతే పరలోక రాజ్యంలో నాకు స్థానం ఉందా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. అంత విశ్వాసం నాలో ఉందా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. ప్రాణం ఎప్పుడైనా పోతుంది అంటే పరిపూర్ణంగా మనం అనుకున్న పనులన్నీ చేసి మనం ఎప్పటికీ చనిపోలేము. ఏమంటే ముసలివాడికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి, తీరని కోరికలు ఉంటాయి. పడుచువాడికి కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడు చనిపోతారో తెలియదు. కానీ చనిపోయిన మరుక్షణం మరి పాతాళ లోకంలో ఉన్నటువంటి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతామా, లేదా యేసుక్రీస్తు రాకడలో మనము పరలోకానికి వెళ్ళిపోతామా అని ప్రతి నిమిషం మనల్ని ప్రశ్నించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే భూమి మీద ఈ జీవితం శాశ్వతం కాదు. కాబట్టి విశ్వాసం ఉంచినటువంటి మనము ఆ విశ్వాసాన్ని కొనసాగించే వారిగా మనం ఉండాలి. ఆ విశ్వాసంలో బలము పొందేవారిగా ఉండాలి. పరిపూర్ణులయ్యేవారిగా మనం ఉండాలి. అంచెలంచెలుగా మన విశ్వాసము మరి సంఘములో పెరుగుతూ ఉండాలి. కాబట్టి సంఘము అభివృద్ధి చెందాలి అనన్నా, మన ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి చెందాలి అనన్నా, విశ్వాసంలో మనము అభివృద్ధి చెంది దేవుని నామానికి ఘనత తెచ్చేవారుగా మనం ఉండాలి. కాబట్టి అపోస్తులు ఒకనాడు అదే పని చేశారు. అపోస్తులు అదే పని చేసి దేవుని నామాన్ని గొప్ప చేశారు ప్రియులారా. అవసరమైతే దేవుని కొరకు తమ ప్రాణాలను సైతము వాళ్ళు పణంగా పెట్టి ఆ పరలోక రాజ్యంలో ఒక సింహాసనం మీద వాళ్ళు కూర్చుండేటువంటి ఆ పౌరస్థితిని వాళ్ళు పొందుకోగలిగారు. కాబట్టి మన విశ్వాస జీవితం ఎలా ఉంది? అల్ప విశ్వాసులుగా ఉన్నామా, లేదా అవిశ్వాసులుగా ఉన్నామా, లేదా ఆ విశ్వాసంలో పూర్తిగా పరిపూర్ణతను మనం పొందుకోగలుగుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోలేదు. సో ఆవగింజ ఒక గింజగా అది విత్తబడిన స్టేజెస్ ఉంది. మొదటిగా అది ఆవగింజగానే విత్తబడుతుంది. అంటే అవిశ్వాసంతో అది విత్తబడినప్పుడు అది అంచెలంచెలుగా పెరిగి 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 అది ఒక రోజుకి ఎలా మారిపోతుంది అని అంటే ఆకాశ పక్షులు కూడా అందులో వచ్చి కూర్చొని నివాసము పొందుకోగలుగుతున్నాయి. కాబట్టి మన విశ్వాసం కూడా కేవలం మనం వినేసి అలా ఉండిపోతే కాదు. మనము కూడా పక్షులకు నివాసులుగా మనం ఉండాలి అని అంటే అనేక మందికి మన వాక్యాన్ని చెప్పి మరి దేవుని యొక్క నివాస స్థలములోనికి వాళ్ళందరినీ కూడా మనము
తీసుకొని రావాలి. ఆవగింజ అనగానే దేవుని రాజ్యం మనకు గుర్తు రావాలి. ఈ దేవుని రాజ్యంలో పక్షులు వచ్చి నివసించాలి అని అంటే అన్యులైనా గాని దేవుని గురించి తెలియని వారు గాని ఆ నివాస స్థలంలోనికి వచ్చి వాళ్ళు కూడా నివాసము చేసే వారిగా మనము దేవుని కొరకు ప్రయాసపడి సంఘాన్ని మనము అభివృద్ధి చేయాలి. విశ్వాసంలో మనం బలపడాలి. కాబట్టి ఎవరో మనల్ని చంపేస్తారని భయపడాల్సినటువంటి అవసరత లేదు. మన జీవితాలకు అవసరమైనటువంటిది దేవుడు ఇస్తాడా లేదా అని అనుమానించాల్సినటువంటి అవసరత ఎంత మాత్రము లేదు. ఒకవేళ ఆయన ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా కూడా సంతోషించి ఆయన కొరకు పని చేయగలిగితే మనం మరణించినా కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించే వారంగా మనం ఉండగలము. కాబట్టి విశ్వాసం ఉన్నటువంటి వారు ఈ కొండ మరి ఇక్కడ నుండి పెకలింపబడి మరొక చోటికి సముద్రంలోనికి వెళ్ళిపోయి పడాలి అని చెప్తే అది జరుగుతుంది అని మరి దేవుడు చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట మనకు గుర్తొస్తే, ఇక్కడ కొండ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే కొండ ఒకవేళ నిజంగానే మనలో అంత విశ్వాసం ఉంటే కొండను కూడా మనము సముద్రంలో పడవేయగలము అని అనుకుంటారు. మరి మాటను అక్షరార్థంగా తీసుకోకండి. కొండ అనగానే ఏమండి అక్షరార్థంగా పోయేసి ఇప్పుడు మీకు విశ్వాసం ఉందో లేదని చెప్పేసి కొండ దగ్గరికి వెళ్ళిపోయి, ఏ కొండ నువ్వు లేచిపోయి సముద్రంలో పడిపో అని చెప్పేస్తే ఒకవేళ ఆ కొండ పడకపోతే ఎవరెవరైనా విశ్వాసం లేదే అని అలా మీ విశ్వాసాన్ని పరీక్షించుకోకండి. ఆ కొండ దేనికి సాదృశ్యం అంటే మనకు వచ్చేటువంటి దేవుని పనిలో మనకు వచ్చేటువంటి కష్టాలు. ఏమంటే ఒక కొండని దాటాలంటే చాలా కష్టం. అయినా ఆ కొండను మనం దాటగలగాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ కొండ మన ఎదుట నుండి వెళ్ళిపోయేది సముద్రంలో అంటే ఒక సరళమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ విశ్వాసంలో మీరు పరిపూర్ణులుగా నిలబడగలిగితే, దేవుని కొరకు మీరు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో నిలబడగలిగితే మీ యొక్క ప్రయాణము దేవునిలో ఏమండి చాలా సరళంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉందో మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. ఒకవేళ ఇంకా మనము అవిశ్వాసులుగా ఉంటే మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి వెళ్ళేటువంటి లేదా ఎదిగేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఒకవేళ అల్ప విశ్వాసులుగా ఉన్నామా, భూమి మీద మనం బ్రతుకు కొరకు మనం ఏం చేయాలో అని మనం ఒకవేళ ఆలోచిస్తున్నామా, ఆ స్థితిలో నుండి మనం ఇప్పుడు ఎదగాలి, పైకి రావాలి. ఏదైనా సరే దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నాకు సహాయం చేస్తాడని నమ్మి దేవునిలో మీరు ఉండాలి. సో ఆ అల్ప విశ్వాసాన్ని కూడా మన జీవితాలలో నుండి తీసివేద్దాం. విశ్వాసంలో బలపడదాం. సంపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి వెళ్ళిపోదాం. ఏది ఏమైనా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దేవునిలో మనము ఉంచుకుందాం. మరొక మాటను చూసుకొని మరి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మరి విశ్వాసులు ఎలా ఉంటారు అని మనం చూసుకున్నట్లయితే, పరిపూర్ణమైనటువంటి విశ్వాసులు ఎలా ఉంటారని మనము చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ని కార్యాలు చేశారండి దేవుని కొరకు. ప్రారంభం నుండి మనం ఆది కాండం నుండి మరి ఈనాటి వరకు కూడా మనం ఆలోచిస్తే ఎందరో భక్తులు మనకు కనబడతారు. వారు రాజ్యాలను జయించిన వారు మనకు కనబడతారు, సింహపు నోళ్లను మూయించిన వారు మనకు కనబడతారు, అగ్నిలో పడవేయబడిన వారి ప్రాణాలను కాపాడుకోగలిగిన వారు మనం చూస్తాం. అలాగే దేవుని కొరకు అవసరమైతే చంపబడిన వారు కూడా మనకు కనబడతారు, హింసలు పొందినటువంటి వారు మనకు కనబడతారు, రంపాలతో కోయబడినటువంటి వారు మనకు కనబడతారు, గుహలలోనికి వెళ్ళిపోయి దాగుకున్న వారు కూడా మనకు కనబడతారు. అంటే ఎన్నో హింసలు పొందిన వారు మనకు కనబడతారు, హింసలలో కాపాడబడిన వారు కూడా మనకు కనబడతారు. కాబట్టి విశ్వాసంలో వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, ఎంత స్థిరులుగా ఉన్నారు అని అంటే, దేవుడు వాళ్ళను
వాళ్ళకున్నటువంటి ఇబ్బందులలో వాళ్ళని దేవుడు కాపాడినా, కాపాడకపోయినా విశ్వాసాన్ని మాత్రం వాళ్ళు విడవలేదు కనుక దేవుడు వాళ్ళని చూసి ఏమంటున్నాడనంటే, ఈ లోకము వాళ్ళకి సరైనది కాదు కానీ ముందుగానే వాళ్ళకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి వారిగా వీరు ఉంటారు. కాబట్టి దేవుని కొరకు ఏదైనా మీరు సుఖంగా బ్రతకాలని ఆశపడకూడదు దేవుని దగ్గరకొచ్చిన తర్వాత. ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా దేవుడు నాకు తోడుగా ఉంటాడని విశ్వసిస్తూ, ఆ కష్టాలన్నిటిని కూడా మీరు దాటగలిగితే, ఈ లోకము మీకు యోగ్యమైనది కాదు గానీ, పరలోక రాజ్యంలో మీ కొరకు దేవుడు స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి అంత బలమైనటువంటి విశ్వాసులుగా మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. సో, ఆవగింజంత విశ్వాసము అనగానే మరి ఆవగింజ ఎలా ఎదుగుతుందో, ఒక మహావృక్షంగా మారిపోయి అనేకులకు నివాస స్థలంగా మారిపోతుందో, సంఘములో ఉన్నటువంటి మనము కూడా దినదినము విశ్వాసంలో బలమును పొంది, అలాగే ఎదిగి అనేకులను దేవుని యొద్దకు నడిపించే వారిగా మనం ఉండాలి. అందులో ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని మీరు విశ్వసిస్తూ మీ ప్రతి అడుగును ముందుకు వేయాలి అని కోరుకుంటూ, మరి పాఠం అర్థమైందనుకుంటాను. మీకేదైనా అనుమానాలుంటే ఈ పాఠంలో మరి వచ్చే వారం మీరు అడగొచ్చు. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మరి నేను ఎగ్జిట్ అవుతాను. సో, మరొకసారి మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ మరి ప్రార్థించుకొని మరి ఈ సెషన్ ముగించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మరి ఈ దినాన్ని మీ మాటలను నా తండ్రి మేము కొద్దిసేపు ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయం కొరకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నా తండ్రి. ఆవగించే అంత విశ్వాసము అది ఎలాంటిదో, మరి దాని అర్థం ఏంటో, పరమార్థం ఏంటో నా తండ్రి ఈరోజు మేము నేర్చుకోగలిగాం నా తండ్రి. ఒక ఆవగింజ అది భూమిలో ఒక గింజగానే, ఒక అతి చిన్న గింజగా అది విత్తబడినప్పటికీ కూడా ఒక పెద్ద వృక్షమై నా తండ్రి మరి అనేక ఆకాశ పక్షులకు అది నివాస స్థలంగా మారుతుంది. కాబట్టి మా విశ్వాస జీవితంలో నా తండ్రి, మా విశ్వాసాన్ని ప్రయాణించి నా తండ్రి, దానిని ఆ యొక్క ప్రయాణాన్ని నా తండ్రి మేము ప్రారంభించి ఎన్నో ఏండ్లైనప్పటికీ కూడా మా విశ్వాసాన్ని మేము పరీక్షించవలసినటువంటి అవసరం మాకు ఎంతైనా ఉంది. ఎందుకనంటే మరి ఇంకనూ మేము అవిశ్వాసులుగానే ఉంటున్నామా, లేదా అల్ప విశ్వాసులుగా మేము ఉంటున్నామా అనేటువంటిది నా తండ్రి మమ్మల్ని ప్రశ్నించుకోవాలి. పూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి మేము అభివృద్ధి చెందాలని మీరు ఆశపడి నా తండ్రి, మీ కుమారుల ద్వారా అనేక మాటలను మీరు రాయించారు నా తండ్రి. అలా ఉన్నటువంటి మేము నా తండ్రి మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో సంఘంలో ఎదగలుగుటకు సహాయం చేయండి. ఒకవేళ ఇంకనూ మాలో అల్ప విశ్వాసమే ఉన్నట్లయితే, ఆ అల్ప విశ్వాసాన్ని మేము తీసివేసుకొని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి నా తండ్రి మేము నడవగలుగుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి ఇంతవరకు మీ బిడ్డలు మీ మాటలు విన్నారు. ప్రతి బిడ్డను నా తండ్రి పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. సంబంధమైనటువంటి ప్రతి దీవెనలతో మీ బిడ్డలు నింపమని కోరుకుంటున్నాం నా తండ్రి. వారి పని వాటిలో ఎంత తోడుగా ఉండండి. మరి ప్రాముఖ్యంగా మీ కొరకు ఆ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి పనిలో తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ, మరి సంఘ కాపరిగా ఉన్నటువంటి అయ్యగారిని కూడా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని, తన వృద్ధాప్యంలో మీరు తోడుగా ఉంటున్న తండ్రి, ఆయన బలపరుస్తూ ఇస్తున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి మీ బిడ్డను నా తండ్రి ఇంకను ఆయుష్నిచ్చి బలపరిచి నడిపించమని నా తండ్రి కోరుకుంటున్నాం. అలాగే సమన్న గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి బిడ్డకు తోడుగా ఉంటున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి సంఘం విషయంలో ఎంత ఆసక్తి కలిగి నా తండ్రి సంఘం కొరకు ఎన్నో పనులు జరిగిస్తుంటుండగా ఆ బిడ్డకు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ, తన యొక్క ప్రతి ఆలోచనలలో నా తండ్రి మీ చిత్తానుసారంగా నా తండ్రి జరిగించగలుగుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి మేమందరం కూడా నా తండ్రి ఇలాగ మరొకసారి మీలో కలిసి ఆనందించేటువంటి మరొక తరుణాన్ని, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని ఆశపడుతూ, మరి తనలోంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను నా తండ్రి మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. మరొకసారి వారికి అందరికీ తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ, మరి ఈ రాత్రికాల సమయంలో ప్రయాణమై వెళుతుండగా మా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి. రేపు 2 దినాలు జరగవలసినటువంటి మీటింగ్ లో కూడా నా తండ్రి తోడుగా ఉండి, మరి మీకు మహిమకరంగా వాటిని జరిగించుకొని మరలా మా కుటుంబాలకు మేము చేరుకోవడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.